హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్లో మే హూ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో తూ తుమ్ని ఎలా ఉపయోగించాలి తెలుసుకుందాం. ప్రీవియస్ క్లాస్లో మే వస్తే హూ రావాలి. ఇప్పుడు తుమ్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. తుమ్ మేరే బేటే హో, నువ్వు నా కొడుకువి. తుమ్ వస్తే హో రావాలి. ఇంకొకటి తుమ్ మేరీ బేటీ హో, నువ్వు నా కూతురువి. కొడుకుకి బేటే అని వస్తుందండి, కూతురికి బేటీ. మేరే బేటే నా యొక్క కొడుకు, మేరీ బేటీ నా యొక్క కూతురు అని అర్థము. తుమ్ డ్రైవర్ హో, నువ్వు డ్రైవర్వి. నెక్స్ట్ తుమ్ ఏక్ బిల్లి హో, నువ్వు ఒక పిల్లివి. బిల్లి అంటే పిల్లి. తుమ్ ఏక్ బిల్లి హో. బేటే తుమ్ కైసే హో, బేటే అంటే కొడుకని, ఎలా ఉన్నావు అని అడగడం. అంటే తెలుగులో బాబు ఎలా ఉన్నావు అని మనం అడుగుతాం కదండి, అలాగా బేటే తుమ్ కైసే హో అని రాశారు. తుమ్ కైసే హో, తూ కైసే హో. తూ అంటే నీవు, నీవు ఎలా ఉన్నావు అని మీనింగు. తుమ్ బహుత్ అచ్చే బచ్చే హో, నువ్వు చాలా మంచి పిల్లాడివి. తుమ్ నువ్వు, బహుత్ చాలా, అచ్చే మంచి, బచ్చే హో పిల్లాడివి. తుమ్ అమీర్ హో, తుమ్ నువ్వు, అమీర్ అంటే ధనవంతుడని అర్థం. నువ్వు ధనవంతుడివి అని చెప్పడం. నువ్వు బహుత్ చోటే బచ్చే హో, నువ్వు చాలా చిన్న పిల్లాడివి. తుమ్ నువ్వు, బహుత్ చాలా, చోటే అంటే చిన్న అని అర్థం. ఇక్కడ ఫస్ట్కి థర్డ్ సెంటెన్స్కి డిఫరెన్స్ చూసారా? అచ్చే బచ్చే హై అంటే మంచి పిల్లాడు అని అర్థం. ఇక్కడ చోటే బచ్చే హై అంటే చిన్న పిల్లాడు. వాటి రెండిటికి కొంచెం డిఫరెన్స్ ఉంది, గమనించండి. నేను ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. తుమ్ వచ్చినప్పుడు హో రావాలి. మనం ఎక్కువగా తుమ్మే ఉపయోగిస్తామండి, తూ అనేది ఉపయోగించేది తక్కువ.